Let us turn to Isaiah 58, 6 and 7. I will read most of the verses in Telugu. Look into your Bibles. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 6-7 వచనాలను చూద్దాం. Is this not the fast that I choose, to loose the chains of injustice, to undo the ropes of the yoke, and to let the oppressed go free and break every yoke? Is it not to break your bread with the hungry, and bring the homeless poor to the house, into the house? When you see the naked, to cover him, and not hide yourself from your own flesh and blood. You see, is it not to share your bread with the hungry, bring the homeless into your home? Many years back, researchers did one experiment with some students who were studying in a seminary. కొన్ని సంవత్సరాల క్రితం కొంతమంది వేదాంత విద్యను అభ్యసిస్తున్న వారి మధ్య ఒక పరిశోధన చేయడం జరిగింది. They took 20 students as volunteers and told them to prepare a message on the parable of the Good Samaritan. మరి 20 మంది విద్యార్థులను ఎంపిక చేసి మంచి సమరయుడు అనే ఉపమానం మీద ఒక ప్రసంగాన్ని లేదా ఒక అంశాన్ని తయారు చేయమని చెప్పారు. And to give the message, they were supposed to go from one building to another building. మరి ఆ సందేశం ఇవ్వడానికి వారు ఒక భవనం నుంచి మరొక భవనంలోనికి వెళ్ళాలి. And the researchers, unknown to the students, they planned something. మరి పరిశోధకులు ఒక విషయాన్ని ప్రణాళిక రచించారు. ఆ విషయం ఆ పిల్లలకు తెలియదు, ఆ విద్యార్థులకు తెలియదు. On the road from this building to that building, they made an actor stand. మరి ఒక భవంతి నుంచి మరొక భవంతిలోనికి వారు వెళ్ళేటప్పుడు ఒక మరి నటించే ఒక వ్యక్తిని, అంటే ఒక వ్యక్తిని అక్కడ నిలబెట్టారు వారి పరిశోధనలో భాగంగా. So as each student approaches, his job is to pretend he had a heart attack and with a cry fall on the ground. మరి అక్కడ మరి నటించడానికి ఉద్దేశించబడిన వాళ్ళు ఏం చేయాలంటే పెట్టబడిన వారు వాళ్ళకి గుండె నొప్పి వచ్చినట్టుగా నటించి కింద పడిపోవాలి నేల మీద. The experiment is to see those who came to say the message of Good Samaritan, how many would actually stop and help. That was the. మరి ఆ పరిశోధన యొక్క ఉద్దేశం ఏమిటనంటే మంచి సమరయుడి ప్రసంగాన్ని వీళ్ళంతా ప్రసంగించడానికి ఒక భవనం నుంచి మరో భవనంలోకి వెళ్తున్నారు కదా. అలా వెళ్తున్నప్పుడు దారిలో అటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఒక వ్యక్తి మరి గుండెపోటు వచ్చి కింద పడిపోతున్నప్పుడు ఎంతమంది సహాయం చేయడానికి మరి పూనుకుంటున్నారు, ఎంతమంది అలాగే వెళ్ళిపోతున్నారు అనేది పరిశోధించడం వాళ్ళ యొక్క ఉద్దేశం అయి ఉంటుంది. And they found that half of the students just walked past the victim in a hurry. అయితే మరి ప్రసంగించే దానిలో భాగంగా ఆ తొందరలో సగం మంది 20 మంది విద్యార్థుల్లో సగం మంది గుండెపోటు వచ్చి ఒక వ్యక్తి పడిపోతున్నట్టు నటిస్తున్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. They just literally stepped over his body and walked. ఆ విధంగా పడిపోయిన వ్యక్తి మీద నుంచి కాలు దాటేసి వెళ్ళిపోయినారు వాళ్ళు. Maybe they were by-hearting or thinking of the message. బహుశా వారు ఆ సెమినరీ విద్యార్థులు ప్రసంగించడానికి ఉద్యుక్తులవుతూ దాని గురించి ఆలోచిస్తూ ఆ కింద పడిపోయిన వ్యక్తిని నటిస్తూ కింద పడిపోయిన వ్యక్తిని పట్టించుకోకుండా వెళ్ళిపోయినారు. So what is it that makes a person stop to help, and what is it that makes someone to keep on walking? అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటనంటే ఒక వ్యక్తికి ఆపదలో ఉన్నాడు, ఒక వ్యక్తికి మనం సహాయం చేయాలి అని అనుకున్నప్పుడు ఏమిటి మనలో పురికొల్పుతుంది మనం సహాయం చేయడానికి, లేదా ఒక వ్యక్తి ఆ విధంగా ఉన్నప్పటికీ కూడా మనం అలా దాటి వెళ్ళిపోతున్నాం అని అంటే దానికి కారణం ఏమిటి అనే విషయాన్ని మనం గమనించాలి. Let me tell you a true story. It happened in London in 1886. 1866 సంవత్సరంలో లండన్ లో జరిగిన ఒక యథార్థమైన సంఘటన నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. It was winter and in one small school room one student was studying. మరి అది చలికాలము, ఒక తరగతి గదిలో ఒక విద్యార్థి చదువుకుంటూ ఉన్నాడు. And he was studying late into the night. మరి ఆయన రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా మరి చదువుతూ ఉన్నాడు. That school room was a very small place. It was a donkey stable, so they used it as a school room. అది వాస్తవంగా మరి గాడిదలు ఉండే ప్రదేశము. అయితే దాన్ని ఒక తరగతి గదిలాగా ఉపయోగించుకొని చిన్న గది, అందులో కూర్చొని చదువుకుంటున్నాడు అబ్బాయి. As he was closing for the night, he saw there was a fire
He saw one small boy standing near the fire. He's refusing to go out. మరి అప్పుడు ఆయన మరి ఇంకా తన చదువు ముగించాలని అనుకున్నప్పుడు ఒక చిన్న బాలుడు ఒక ఆ మంట దగ్గర నిలబడి ఉండడం, ఆయన అక్కడి నుంచి వెళ్ళకపోవడం అనే విషయాన్ని గమనించాడు అబ్బాయి. The student's name was Thomas Bernardo. ఈ యొక్క విద్యార్థి పేరు థామస్ బర్నార్డో. బర్నార్డో. He came to the boy and told, "You should go home. Your mother must be worried." మరి ఆ విధంగా మంట దగ్గర వెచ్చదనం కోసం నిలబడి ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ థామస్ గారు అన్న మాట ఏమిటనంటే, మీ తల్లిగారు చాలా పొద్దుపోయింది, మీ తల్లిగారు మీ కొరకు ఎదురు చూస్తూ ఉండుంటారు, మీరు ఇంటికి వెళ్ళండి, ఎందుకు వెళ్ళట్లేదు, ఇక్కడే నిలబడ్డారా అని అడిగాడు. This 10-year-old said, "I don't have mother." ఆ 10 సంవత్సరాల అబ్బాయి చెప్పాడు, నాకు తల్లి లేదండి అని చెప్పాడు. Then he asked, "Then your father?" మరి మీ నాన్నగారైనా నీ కొరకు ఎదురు చూస్తుంటారు కదా అని అన్నాడు. Said, "No father." అప్పుడు ఆ 10 సంవత్సరాల అబ్బాయి చెప్పాడు, నాకు తండ్రి కూడా లేడండి అని చెప్పాడు. Then he asked, "Where do you sleep at night?" అప్పుడు ఆయన అడిగాడు, థామస్ గారు, ఎక్కడ పడుకుంటావు మరి నువ్వు రాత్రి పూట అని అడిగాడు. And this boy showed him where he sleeps. ఆ 10 సంవత్సరాల బాలుడు తను ఎక్కడ పడుకుంటాడో చూపించాడు ఈ థామస్ గారికి. Not only he, but hundreds of children in the city of London sleep there. That is, sometimes on rooftops, sometimes under market stalls, sometimes in wooden barrels they sleep. They have no family. మరి థామస్ గారు ఆ పిల్లవాడు ఎక్కడ పడుకుంటాడో చూపించినప్పుడు ఆశ్చర్యపోయాడు. అదేంటంటే ఆ అబ్బాయి ఒక్కడే కాదు, ఆ 10 సంవత్సరాల అబ్బాయి ఒక్కడే కాదు, వందల మంది లండన్ వీధుల్లో వారికి ఎక్కడ పడుకోవడానికి నిరాశ్రయులే పిల్లలు, తల్లిదండ్రులు లేక దిక్కు లేక, కొన్నిసార్లు ఆ కొట్ల కింద పడుకునేవారు, కొన్నిసార్లు మిద్దెల మీద ఎక్కడన్నా అవకాశం ఉంటే పడుకునేవారు, ఎక్కడ పడుకోవడానికి అవకాశం ఉంటే అక్కడ మరి వాళ్ళు పడుకుంటూ ఉండేవాళ్ళు. They hide from the cold. They don't have blankets, but they just sleep, holding each other. మరి వారికి కప్పుకోవడానికి కూడా మరి చలికి వారికి ఎటువంటి దుప్పట్లు అటువంటివి లేవు కాబట్టి ఒకరినొకరు హత్తుకొని కౌగిలించుకొని పడుకునేవారు ఆ వెచ్చదనం కోసం. And they hide from the police also. If the police catch them, they will put them in. అంత మాత్రమే కాదు, వారు చలి నుంచి కాచుకోవడమే కాదు, పోలీసుల నుంచి కూడా తాము కాచుకోవాలి. ఎందుకనంటే పోలీసులు రాత్రిపూట వాళ్ళని చూస్తే వాళ్ళని పట్టుకొని పోయి జైల్లో పెడతారు. So this boy showed Bernardo some of these boys. He saw 11 boys sleeping like that, and his heart broke seeing that. మరి ఆ బాలుడు బెర్నార్డో గారికి 11 మంది అటువంటి బాలుల్ని చూపించాడు. అది చూడగానే బెర్నార్డో గారి హృదయం బద్దలైపోయింది. So this person, Bernardo, was training to be a missionary to go to China. బెర్నార్డో గారు వాస్తవంగా చైనాకు మిషనరీగా వెళ్ళడానికి తర్ఫీదు చేయబడతా ఉన్నాడు. He believed that was God's call for his life. ఆయన అనుకున్నాడు, ఆయన నమ్మాడు, తనకు దేవుడి పిలుపు ఏమిటనంటే చైనాకు వెళ్ళి చైనాలో పనిచేయాలనేది. But God had other plans for his life. అయితే దేవుడికి ఆయన పట్ల వేరే ప్రణాళికలు ఉన్నాయి. God's plan for Bernardo's life was not to cross an ocean, but to be right where he was. కాబట్టి దేవుడికి బెర్నార్డో పక్షాన ఉన్న ఒక ప్రణాళిక ఏమిటంటే సముద్రాలు దాటి చైనాకు వెళ్ళడం కాదు, కానీ తనున్న ప్రదేశంలోనే ఉండి దేవుని సేవ చేయాలనే దేవుడి పిలుపు అయి ఉంటుంది. He wanted him to serve among those nameless children. Those children the city of London refused to see, but God wanted him to work there. మరి ఎవరైతే పేరు కూడా పెట్టబడినట్టుగా తెలియని ఆ అనాథ పిల్లల మధ్య పనిచేయడానికి దేవుడు తనను పురికొల్పననే విషయాన్ని తర్వాత ఆయన తెలుసుకున్నాడు. And as he went with this little boy to all these places, there were more than 30,000 homeless children in the city of London. మరి లండన్ మహానగరంలో ఆ చిన్న బాబుని పట్టుకొని 30,000. మరి ఆయన బెర్నార్డో గారు వెళ్ళినప్పుడు 30,000 మంది అనాథ పిల్లల్ని ఆ విధంగా రోడ్డు మీద ఉండేవారిని చూశాడు ఆయన. They were abandoned by their poor families and many suffered diseases. వాళ్ళందరినీ ఇంట్లో వాళ్ళు వదిలేసినారు, లేకపోతే అనాథలుగా ఉన్నారు. వాళ్ళు చాలా అనారోగ్యాలతో మరి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. And the respectable people of London pretended they did not exist. మరి ఆ లండన్ మహానగరంలో ఉన్న ధనవంతులు ఈ పిల్లల్ని ఎవరు చూడనట్టుగానే వాళ్ళు వ్యవహరిస్తున్నారు.
So Bernardo started this first ministry in 1870. In 4 years' time, he opened the first home for boys. 1870 సంవత్సరంలో బెర్నార్డో గారు ఇటువంటి అనాథ పిల్లల కోసం ఒక అనాథాశ్రమాన్ని తెరిచారు పిల్లల కోసం. In Isaiah 58:7, the second part says, when you see the naked, cover him. మరి ఇక్కడ యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7-8 వచనాల్లో రాయబడ్డ మాట ఏమిటనంటే, వస్త్రహీనుడిని కనబడ్డప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుట అని అన్నాడు. When you see, right? What is the thought there? When you see, వస్త్రహీనుడిని కనబడినప్పుడు అని అన్నాడు కదా, దాని అర్థం ఏంటి? not when you have enough experience, not when you become mature enough, not when you are financially well off. When you see. కాబట్టి ఇక్కడ మరి నువ్వు దాని గురించి ఒప్పించబడ్డప్పుడు, లేదా నువ్వు బాగా ఆర్థికంగా సహాయం చేయగలిగిన స్తోమతలో ఉన్నప్పుడు, నువ్వు సిద్ధపరచుకున్నప్పుడు అని రాయలేదు అక్కడ. నీకు వారు కనపడినప్పుడు అని రాయబడింది. So the question is, are you willing to see? That is the question. కాబట్టి చూడడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఇది ప్రశ్న ఇక్కడ వేసుకోవాల్సింది. Are you willing to see when it is inconvenient to see? మరి అది చూసినప్పుడు నీకు అది అసౌకర్యంగా నీకు అనిపిస్తుందా? Are you willing to see when your plans are disrupted? మరి నీ యొక్క ప్రణాళికలు చూసినప్పుడు నీ ప్రణాళికలు మరి కకలావికలం అవుతాయి, అయినప్పటికీ కానీ నువ్వు చూడగలుగుతున్నావా? Are you willing to see when that situation demands more than you want to give? నువ్వు ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుంది అని ఆ పరిస్థితి నీ మీద ఒత్తిడి కలగజేసినప్పుడు దాన్ని నువ్వు ఆ విధంగా చూడగలుగుతున్నావా? Now when Bernardo began his ministry, he was very careful. మరి బెర్నార్డో గారు ఆ పరిచర్య ప్రారంభించేటప్పుడు ఆయన బహు జాగ్రత్త పరుడిగా ఉండేవాడు. He would take only so many children as he could afford to take. మరి ఎంతమందిని ఆయన పోషించగలడో అంతమందిని మాత్రమే తీసుకోగలిగే ఆ నిర్ణయం తీసుకున్నాడు. The house was full, he wouldn't take anymore. ఇక ఆయన తీసుకున్న ఆ గృహము మొత్తం నిండిపోయారు మా పిల్లలతోటి, ఇంకెంతమందిని ఎంత మాత్రం తీసుకోలేకపోయాడు. So then one night came where everything changed. అయితే ఒక్క రాత్రి పరిస్థితి మొత్తాన్ని మార్చేసింది. 11-year-old boy came. His name was John Summers. 11 సంవత్సరాల అబ్బాయి తారసపడ్డాడు అటువంటి పరిస్థితుల్లో. జాన్ సమ్మర్స్ ఆయన ఆ అబ్బాయి పేరు. He came begging for shelter. మరి ఆయన అడుక్కుంటున్నాడు, ప్రాధేయపడతా ఉన్నాడు బెర్నార్డోను, నాకు నివాసం నీ ఇంట్లో నాకు స్థానం ఇవ్వమని. The boy looked very different. He had a reddish color hair, so they nicknamed him Carrots. His friends used to call him Carrots. మరి ఆయనకి తల మీద ఆ బాబుకి ఎర్రటి జుట్టు ఉండేది, అందువల్ల అందరూ తన స్నేహితులు మరి ఆయనకి క్యారెట్ అని పేరు పెట్టారు, ఎందుకంటే క్యారెట్ పోలిన జుట్టు ఉండేది ఆయనకి తల మీద. But the house was full, so Bernardo said, as soon as a vacancy is available, I will allow you. మరి అప్పుడు బెర్నార్డో గారు చెప్పినారు, అయ్యా ఇక్కడ మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడిపోతారు, మరి నిన్ను కూడా తీసుకొని వస్తే మరి ఇక్కడ ఏదైనా ఖాళీ ఏర్పడితే నేను తీసుకుంటానని చెప్పాడు. But a few days later, that boy was found dead in a wooden barrel. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ బాబు 11 సంవత్సరాల ఆ క్యారెట్ అనే బాబు ఒక బ్యారెల్లో మరి ఆయన చనిపోయి కనపడ్డాడు ఆ బాబు. He died of starvation and exposure to cold. మరి చలికి మరి తట్టుకోలేక, ఆకలిని తట్టుకోలేక చనిపోయాడు ఆ బాబు. His small body was curled up in a barrel. మరి ఒక చిన్న బ్యారెల్లో మరి ఆ బాబు యొక్క శవము కుంచుకొని పోయింది. If he had been given a place in that home, in some way, he likely would have survived. అతనికి ఆ సమయంలో వచ్చి అడిగినప్పుడు బెర్నార్డో గారిని ఆ గృహంలోనికి అనుమతించి ఉంటే మరి ఆ బాబు బతుకుండేవాడేమో. So we must answer one question at this stage. ఈ సమయంలో మనము ఒక ప్రశ్నకు జవాబు చెప్పాలి. Do you realize how much it costs to turn a needy person away? ఇక్కడ మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం ఏమిటంటే, అవసరతలో ఉన్న వ్యక్తికి సహాయం చేయకుండా నువ్వు ముఖం తిప్పితే దాని యొక్క పర్యవసానం ఎంత ఉంటుందో నేను ఆలోచించాల్సిన అవసరం ఉంది. How careful should you be when someone is freezing to death? చలికి గడ్డకట్టుకుని పోయి చనిపోయే పరిస్థితుల్లో మరి ఉన్నప్పుడు ఎంత జాగ్రత్త వహించాలి మనము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.
So Lord Jesus told the story of the Good Samaritan, right? మరి యేసుక్రీస్తు ప్రభువారు మంచి సమరయుడి ఉపమానాన్ని మనకు చెప్పాడు బైబిల్లో. The man who fell among thieves and was left half naked and dead. మరి ఒక మనిషి మరి యెరూషలేము నుంచి యెరికోకు దిగిపోతూ మరి దొంగల చేత కొట్టబడ్డాడు, కొర ప్రాణంతో ఉన్నాడు. Religious leaders passed by. మరి మత సంబంధమైన వ్యక్తులు వచ్చారు, దాటుకొని వెళ్ళిపోయినారు ఆయన్ని చూసి. They had important reasons. వారికి చాలా ప్రాముఖ్యమైన కారణాలు ఉండి ఉండవచ్చు. They had to maintain their purity. They had schedules to keep. మరి వారు పవిత్రతను మరి వారు కాపాడుకోవాలి అనే పరిస్థితులు వాళ్ళకు ఉండొచ్చు. మత సాంప్రదాయాలు. Important work was there in other places. వేరే చోట ప్రాముఖ్యమైన పనిలో వాళ్ళు భాగస్వాములు అవ్వాల్సి ఉండొచ్చు. Only one person stopped. ఒక్క వ్యక్తి మాత్రమే ఆ దారిన పోయే వాళ్ళు ఆగిపోయారు. Good Samaritan. మంచి సమరయుడు. He saw. When you see, మంచి సమరయుడు చూశాడు అతడు కొర ప్రాణంతో ఉండడం. మనం చూసినప్పుడు he got involved and he saved the dying man. మరి ఆ కొర ప్రాణంతో ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చాడు, ప్రాణం పోయే వ్యక్తిని కాపాడాడు. For this person, Thomas Bernardo, the knowledge that he was in some way responsible for this child's death greatly saddened him. It was a wound he carried all his life. కాబట్టి బెర్నార్డో తను అనాథ పిల్లల మధ్య పనిచేస్తున్నప్పటికీ కూడా ఈ క్యారెట్ చనిపోయిన సంఘటన తన జీవితం అంతా తన హృదయాన్ని కలిచివేసింది ఆ బెర్నార్డో గారికి. And he made a promise, never again refuse. కాబట్టి ఆయన తనకు తన తీర్మానం తీసుకున్నాడు ఆ రోజున. అదేమిటనంటే ఇంకెప్పుడు ఇటువంటి ఇంకొక వ్యక్తి చనిపోవడానికి నేను చేసిన పని కారణం కాకూడదు అని అనుకున్నాడు. He put a board saying that no destitute child will ever be refused admission. He put a board on మరి అనాథ పిల్లల్ని, మరి దిక్కులేని పిల్లల్ని ఎవ్వరిని నా గృహంలోనికి రాకుండా నేను అడ్డుకోను అని చెప్పి ఒక తీర్మానం చేసి దాన్ని రాసి పెట్టాడు తన అనాథాశ్రమం మీద. Can you think of the risk of making such a promise? What is the risk involved? మరి అటువంటి మరి తీర్మానం తీసుకుంటే దాంట్లో ఉన్న మరి పర్యవసానాలు ఏంటో తెలుసా? ఎంత పర్యవసానాలు ఉంటాయి దానికి ఆ మాట రాయడం తీర్మానం. It is not saying we will help if we can. నేను చేయగలిగితే సహాయం చేస్తానని చెప్పడం వేరు. He is not saying I will do my best. నేను ఉత్తమమైనది నేను చేయగలిగిన ఉత్తమమైనంత పని నేను చేస్తానని చెప్పట్లేదు. The promise was no destitute child will ever be refused admission. కాబట్టి ఏ అనాథ పిల్లవాడికి కూడా నేను నా గృహంలో చేర్చుకోవడానికి నేను ఎప్పుడు అడ్డు చెప్పను అని తీర్మానం చేసుకున్నాడు. It was a dangerous promise. It will put his whole finances into risk. కాబట్టి ఆ విధంగా చేస్తే మరి తనకున్న డబ్బులు కూడా సరిపోవు వాస్తవంగా. And such a commitment, you will be drowned with work. You will have work which you cannot handle. కాబట్టి అటువంటి తీర్మానం తీసుకుంటే మరి నువ్వు ఎంతో విస్తారమైన పని చేయాల్సి ఉంటది. పనిలో నువ్వు మునిగిపోవడానికి కూడా అవకాశం ఉంటది. And keeping that promise, Bernardo lost all his money, not once, many times. కాబట్టి ఆ విధంగా తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి బెర్నార్డో తన జీవితంలో చాలా సార్లు తనకున్నదంతా కోల్పోయాడు. తనకున్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేశాడు. But by God's grace, he could fulfill that promise. అయితే దేవుని కృప ద్వారా తన జీవితంలో మరలా ఎప్పుడు క్యారెట్ లాంటి ఆ బాబుల సంఘటన, అటువంటి బాబు సంఘటన జరగకుండా చూసుకున్నాడు. So from that single home, Bernardo built an empire of compassion. మరి అటువంటి చిన్న గృహాన్ని ప్రారంభించిన బెర్నార్డో దేవుని కృప ద్వారా ఒక పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాడు అనాథ పిల్లల కోసం. At the time of his death in 1905, he had established 96 homes, caring for 8,500 children at any given time. మరి చనిపోయే నాటికి ఆయన మరి అటువంటి అనాథాశ్రమాలు 19 ఆయన ఏర్పాటు చేసినాడు. అనేక మంది, వేలాది మందిని మరి ఆయన మరి వారికి ఆశ్రయం కల్పించాడు. He created vocational programs so that older children could learn trade and be financially independent. కాబట్టి పెద్ద పిల్లలు, ఆయన దగ్గరికి వచ్చిన పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆ పెద్ద పిల్లలు మరి వారు తమ జీవితంలో ఆర్థికంగా స్థిరపడడానికి వృత్తి కోర్సులను ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇచ్చాడు బెర్నార్డో. And it's not about giving accommodation. Many times he had to fight for these children in the court. ఆయన అకామిడేషన్ ఇవ్వడమే కాదు, ఆయన వసతి కల్పించడమే కాదు, ఈ పిల్లల మీద అప్పటికే చాలా పోలీస్ కేసులు ఉండేవి. ఆ పోలీస్ కేసుల విషయం ఈయన పోరాడాల్సి వచ్చింది వాళ్ళ పిల్లల పక్షాన. He was taken to court 88 times for rescuing children from dangerous homes, abusive homes. మరి 88 సార్లు ఆయన కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. ఎందుకనంటే మరి భయంకరమైన మరి కఠినమైన పరిస్థితుల గుండా వెళుతున్న ఆ గృహాల నుంచి కొంతమంది పిల్లలను ఈయన రక్షించినాడు. వాళ్ళు పోలీస్ కేసులు పెట్టినారు. ఆ విధంగా కోర్టులకు తిరిగాడు ఆయన 88 సార్లు.
When he was rescuing children, he was accused of kidnapping children. మరి ఆయన అక్కడి నుంచి పిల్లల్ని తీసుకొని వస్తున్నప్పుడు, అంటే భయంకరమైన బానిస ప్రదేశాల గుండి హింసాత్మక గృహాల నుంచి పిల్లల్ని తీసుకొని వస్తున్నప్పుడు పిల్లలను ఈయన తస్కరించాడు, కిడ్నాప్ చేశాడని ఆయన మీద కేసులు పెట్టారు, బెర్నార్డో మీద. You see, when you do the things that are truly radical, vested interest will be there to make it look illegal. కాబట్టి మరి అటువంటి మంచి పనులు మనం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇవి చట్ట వ్యతిరేకమైన పనులని మన మీద ముద్ర వేసే వాళ్ళు, నేరాలు ఆపోదించే వాళ్ళు, కేసులు పెట్టే వాళ్ళు ఉండనే ఉంటారు. If you refuse to bow down to the rules that protect the powerful people, then people will call you dangerous. కాబట్టి నువ్వు శక్తివంతమైన సమాజంలో ధనవంతుల యొక్క మరి నియమాలు నువ్వు పాటించకపోతే నీ మీద ఖచ్చితంగా నువ్వు వ్యతిరేకమైన వ్యక్తివి లేదా విప్లవకారుడు అని నీ మీద ముద్ర వేయడానికి అవకాశం ఉంటుంది. Just like the religious leaders in the Lord's day, they accused him for breaking the Sabbath because he healed a person on a Sabbath. మరి ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు సబ్బాతు దినం రోజున ఎవరైనా వ్యక్తిని స్వస్థపరిస్తే నువ్వు దేవుడి నియమాలను నువ్వు ఉల్లంఘిస్తున్నావని యేసు ప్రభు మీదే నేరం మోపారు. As believers, there will come moments in our life where obedience to commands of God will mean disobedience to human law. కాబట్టి కొన్నిసార్లు మన జీవితాల్లో దేవుని ఆజ్ఞలను లోబడేటప్పుడు మరి బయట అధికారుల ఆజ్ఞలకు మనం ఉల్లంఘించే సమయం కూడా వస్తుంది. At those times we must choose which master we will serve. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనము లోక యజమానికి లోబడుతున్నామా, దేవుడికి లోబడుతున్నామా అనే విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. This person, Thomas Bernardo, died at the age of 60, but his ministry started with one child. He felt sad for. He looked and he felt sad. మరి బెర్నార్డో మరి ఆయన మరణించే నాటికి మరి గొప్ప పరిచర్య చేశాడు. అయితే ఆయన పరిచర్య ఎక్కడ ప్రారంభమైంది అని అంటే, ఒక చిన్న బాబు, అవసరతలో ఉన్న ఒక చిన్న బాబు ఆయన కనపడినప్పుడు, ఆయన స్పందించినప్పుడు అంత పెద్ద పరిచర్యను ఆయన చేయగలిగాడు. He went further to investigate and his life was changed forever. మరి ఆయన చూశాడు, కనపడ్డప్పుడు ఎంతమంది ఉన్నారు ఇట్లా అనే విషయాన్ని పరిశోధించినప్పుడు ఆయన జీవితమే మారిపోయింది, ఆయన జీవిత గమ్యమే మారిపోయింది. Isaiah 56, the first part says, "Is this not the fast I choose, to loose the chains of injustice?" మరి దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట నేను ఏర్పరచుకున్న ఉపవాసం కాదా అంటున్నాడు కదా 6వ వచనంలో, యెషయా 58:6. Many times we feel bad about injustice. We pray for injustice. చాలా సార్లు మనము అన్యాయం గురించి మనం ప్రార్థన చేస్తాం. We feel bad about it also. మనం దాని గురించి బాధపడిపోతాం. Here God says, loosen the chains of injustice. అయితే దేవుడు అంటున్నాడు దుర్మార్గులు కట్టిన కట్లను విప్పాలి మనం అంటున్నాడు. That means do something. Don't just feel bad. Don't just pray. Loosen the chains. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏమిటనంటే, ఏదో నువ్వు బాధపడడం కాదు, నువ్వేదో దాని గురించి ప్రార్థన చేయడం కాదు, నువ్వేదో ఒకటి చెయ్యాలి. అటువంటి అన్యాయము, అక్రమం నీ ముందు కనపడుతూ ఉన్నప్పుడు do what is in your hands to break open. Do what is in your hands to tear down. కట్లను విప్పడానికి నువ్వు ఏం చేయగలవు ఆ పని నువ్వు చేయవలసిన అవసరం ఉంది. You see, God does not wait for us to become mature and experienced before using us. కాబట్టి దేవుడు మనల్ని ఉపయోగించుకునే ముందు మనం అనుభవం కావాలా, మనకు పరిపూర్ణం కావాలని ఆలోచించాడు దేవుడు. He doesn't look at our abilities or credentials. మన సామర్థ్యము, మనకున్న అర్హతలు ఏంటనే దేవుడు పరిశీలన చేయడు. He requires only your willingness. నువ్వు పని చేయడానికి ముందుకు రావాలి, అది మాత్రమే చూస్తాడు దేవుడు. Willingness to see and then to obey what you see. చూడడానికి మరియు చూసిన దానికి నువ్వు లోబడడానికి, విధేయత చూపించడానికి దేవుడు ఆ మనసు నీకుందా లేదా అనేది చూస్తాడు. Think of the 10-year-old boy who first gave that information to Bernardo. 10 సంవత్సరాల బాలుడు మరి ఈ విషయాలన్నీ, ఈ అనాథ పిల్లల గురించిన సమాచారం ఇచ్చిన, బెర్నార్డోకు సమాచారం ఇచ్చిన ఆ బాబు గురించి ఆలోచించండి. His name is Jim Jarvis. ఆ బాబు పేరు జిమ్ జార్వెస్. That boy had nothing. ఆ బాబుకి ఏమీ లేదు. No family, no home, no money, no education. మరి ఆ పిల్లోడికి చదువు లేదు, కుటుంబం లేదు, మరి ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఏమీ లేదు ఆ పిల్లవాడు. By worldly standards, he was powerless. మరి లోకం దృష్టిలో చూస్తే శక్తిహీనుడు ఆ పిల్లవాడు. But he did the one thing he could do. అయితే ఆ శక్తిహీనుడని లోకం ముద్ర వేసిన ఆ బాబు తను చేయగలిగిన ఒక్క పని చేశాడు, బెర్నార్డో దృష్టిలో పడ్డాం. He changed history. మొత్తం ఆ విధంగా లండన్ చరిత్రను మార్చి వేసినాడు ఆ బాబు. We must ask ourselves, what is the one thing we are able to do but we are refusing to see? కాబట్టి ఒక విషయాన్ని మనం ప్రశ్నించుకుందాం, మనం చేయగలిగింది మనము ఏంటి, ఎందుకు మనము తిరస్కరిస్తున్నామా చేయాల్సింది చేయకుండా. Life teaches us to use people and throw them. Therefore we don't involve in such things. కాబట్టి కొంతమందిని వాడుకొని వదిలేస్తా ఉంటది ఈ ప్రపంచం. అటువంటి వాళ్ళలో మనం అసలు ఎటువంటి జోక్యం చేసుకోని వారంగా ఉంటాం మనం.
Life teaches us to prioritize on our comforts more than the desperate need of others. కాబట్టి ఎప్పుడు మన సౌకర్యం గురించి ఆలోచించుకుందాం. మరి అవసరతలో ఉన్న గారి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని జీవిత పాఠాలు మనకు నేర్పిస్తుంటాయి. ఈ లోకం అలా నేర్పిస్తుంది మనకి. What is the needs around you? Don't forget going outside around you. కాబట్టి బయటకు పోయి ఆలోచించచ్చు అనే విషయం పక్కన పెట్టండి కొద్దిసేపు. మన చుట్టూ ఉన్న అవసరతలు ఏంటి? అవసరతలు ఉన్నవారు ఎవరు? మన చుట్టూ ఉన్నవారు. Sometimes it can be a difficult person in your life, a brother or a sister or someone. కొన్నిసార్లు మన జీవితంలో సహోదరి కానీ సహోదరుడు కానీ ఒక కష్టతరమైన కఠినతరమైన వ్యక్తులు మన జీవితాల్లో ఉండి ఉండవచ్చు. We give them labels. You know, he is irresponsible, she is always negative, and we forget about that. కాబట్టి మనము ఆ విధంగా కష్టతరమైన కఠినతరమైన మనుషులు మన జీవితాల్లో ఉంటే అతను మరి ఎప్పుడు బాధ్యత రహితంగా ఉంటాడు, ఇదో ఈమె సాధ్యమైన మనిషి అని వాళ్ళ మీద ముద్రలేసి వాళ్ళని వదిలేస్తాం మనం. We just interact with them as a label, not as a person. కాబట్టి వ్యక్తులుగా వాళ్ళతో మనము మాట్లాడడానికి ప్రయత్నం చేయము. వాళ్ళకి మనం ఏ ముద్ర వేసామో ఆ ముద్రను మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. Sometimes the needy can be even our old parents. కొన్నిసార్లు మన చుట్టూ మనం దృష్టించాల్సిన అవసరతలో ఉన్న వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్న మన తల్లిదండ్రులు కావచ్చు. They'll be frail, they'll be lonely, they'll be struggling. మరి వాళ్ళు బలహీనంగా అయిపోయి ఉంటారు, ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు, పోరాడుతూ ఉంటారు, వాళ్ళ మానసికంగా సంఘర్షణలో ఉంటారు. And as sons and daughter-in-laws, we forget to be patient with them. We speak rudely to them. కొన్నిసార్లు మనము కుమారులుగా మరి కోడళ్ళుగా వాళ్ళతో వాళ్ళ యొక్క అసౌకర్యాన్ని పట్టించుకోకుండా కఠినంగా మాట్లాడుతూ ఉంటాం మనం వాళ్ళతో. Or it can be son-in-law. లేదా అల్లుడు కావచ్చు, కఠినంగా మాట్లాడుతూ ఉంటాడు అత్తమామలతో. You don't take care of them properly. వారిని మనం సరిగా సంరక్షించకుండా పోతూ ఉండవచ్చు. We behave just like the world. లోకస్తులు ఎలా ప్రవర్తిస్తున్నారో అలాగే ప్రవర్తిస్తాం క్రైస్తవులముగా ఆ విషయాల్లో. Sometimes the needy can be the spouse you're living with. కాబట్టి కొన్నిసార్లు నీ జీవిత భాగస్వామి ఎవరితో నువ్వు జీవిస్తున్నావో ఆమెకు ఆయనకు అవసరతలో ఉండి ఉండవచ్చు. వాళ్ళ అవసరతను నువ్వు పట్టించుకో. They may be struggling, but you're just not looking at it. నువ్వు వాళ్ళ ఏదో పోరాటంలో ఉండుండొచ్చు, సమస్యలో ఉండుండొచ్చు, నువ్వు అసలు పట్టించుకో నీ జీవిత భాగస్వామి సమస్యలు. You know, it is easy to live seeing roles for each other instead of treating them as human beings. కాబట్టి నా బాధ్యతలు నేను నిర్వర్తిస్తాను, నీ బాధ్యతలు నువ్వు నిర్వర్తించు అని బాధ్యతలు నిర్వర్తించే వారంగా ఉంటాం. కానీ అవతల వ్యక్తి కూడా మనిషే, అవతల వ్యక్తికి మనసు ఉంటుంది, హృదయం ఉంటుంది, వాళ్ళకి ఆలోచనలు ఉంటాయని పట్టించుకోం మనం. Roles means, you know, did you put the clothes to wash? Is my lunch box ready? That is the question. మరి బాధ్యతలు అని అంటే మరి బట్టలు ఉతికావా, నా టిఫిన్ బాక్స్ నువ్వు రెడీ చేసావా లేదా? You see, we treat people like machines, not as human beings. మనం feelings. యంత్రాలుగా పరిగణిస్తుంటాం మన జీవిత భాగస్వాముల్ని. వాళ్ళ భావాలను మనం పట్టించుకోని వారంగా ఉంటాం. We start seeing them as a furniture in the room, like a sofa that is there to support you always. కాబట్టి మనం ఏదో ఎప్పుడు కూర్చోడానికి ఉండే సోఫా లాగా మన జీవిత భాగస్వాముల్ని మనము ఆలోచిస్తూ ఉంటాం. ఏదో కూర్చోడానికి మనకు పనికి రావడానికి మనకేదో ఒక వస్తువులాగా యాంత్రికమైన విషయాలుగా మనం పరిగణిస్తుంటాం, యంత్రాలుగా. And if something gets delayed, you get irritated and angry. మరి ఏదన్నా కొంత ఆలస్యం చేస్తే మీకు చికాకు వస్తుంది, కోపం వస్తుంది. Like we feel irritated when a car or a bike doesn't start in the morning, right? Like that. We treat our family members also like that. కాబట్టి ఉదయాన్నే లేచి మరి మనం బైక్ స్టార్ట్ చేయడానికి, కార్ స్టార్ట్ చేయడానికి పోతే అది స్టార్ట్ అవ్వకపోతే మన కోపం వస్తుంది కదా. అలా జీవిత భాగస్వామిని మనం భావించి కోపపడుతూ ఉంటాం. We see them as an equipment that is failing to meet our expectations. మనం ఏదో మన అంచనాలకు అనుగుణంగా మనకు సహాయపడుతుందని కొన్న పరికరం లాగా మన జీవిత భాగస్వాములను మనం భావిస్తూ ఉంటాం. You know, instead of sharing a morning coffee or evening, talking about listening to their dreams, talking about your dreams, we center our conversations on what we want people to do, what we push people to do. కాబట్టి ఉదయకాలం లేచిన తర్వాత రాత్రి మనకి సాయంకాలం కూర్చొని ఒకళ్ళకొకళ్ళ భావాలు, ఒకళ్ళకొకళ్ళ కళలు పంచుకునేదిగా కాకుండా మనకేం కావాలి అనే విషయం మీద మనం పట్టింపులు కలిగి అటువంటి ఆలోచన కలిగి ఉంటాం మనం. And because of that attitude, we often treat our spouses worse than strangers. ఆ విధమైన వైఖరి ఉండడం వల్ల మరి కొత్త వ్యక్తులను కంటే దారుణంగా మన భాగస్వాములతో మనం ప్రవర్తిస్తూ ఉంటాం. We give respect to strangers. మనము బయట వ్యక్తులకేమో మనం మర్యాదిస్తాం, జీవిత భాగస్వామికి మాత్రం మనం మర్యాద ఇవ్వం. And our spouses become like an emotional dumping ground. You know, whatever emotions you just put. కాబట్టి అప్పుడు మన జీవిత భాగస్వాములు మన భావోద్వేగాలను వేసే ఒక చెత్తబుట్టలాగా మారిపోతారు. You know, you can be physically together but emotionally blind to the needs of the other person. ఇద్దరు కలిసే ఉన్నారు కానీ ఇతరుల అవసరతలు పట్టించుకొని జీవిత భాగస్వామిగా మనం ఉంటూ ఉంటాం. You know, we just take them for granted.
అదేదో ఇదంతా నాకు రావాలి, ఇదంతా నాకు జరగాలి అన్నట్టుగా మనం భావిస్తూ ఉంటాం. And we assume that they will always be there for us. కాబట్టి మనం ఎప్పుడు అనుకుంటాం నాకు సహాయం చేయడానికే కదా ఆమె ఉంది, ఆయన ఉంది అని అనుకుంటూ ఉంటాం. And should something happen unexpectedly, then we won't know how to handle life. కొన్నిసార్లు అకస్మాత్తుగా జరగకూడదు జరిగితే అప్పుడు ఎలా మనం నియంత్రించాలో మన చేతుల్లో ఉండదు. And after they're gone, you realize their value. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ విలువేదో మనకు తెలిసి వస్తుంది. You never realize that, you never appreciated that. ఎందుకనంటే మనము బతికుండంగా లేదా వాళ్ళు మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ యొక్క విలువ మనం గుర్తించలేదు, వాళ్ళ విలువను మనం ఎప్పుడు ప్రోత్సహించలేదు. It's coming to the point, it's very sad if you just see roles for each other. కాబట్టి ఎవరి పనులు వాళ్ళు చేయాలి, ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయి అని మాత్రమే నువ్వు భావిస్తే అది చాలా విచారకరమైన విషయం. If it's very sad if you judge people only by their performance. వారి యొక్క మరి వాళ్ళు చేసిన పని ఆధారంగా నువ్వు వాళ్ళని నిర్ణయిస్తున్నావంటే, ఎదుటి వారికి తీర్పులు తీరుస్తున్నావంటే అది చాలా విచారకరమైన విషయం. You must see your spouses as soulmates whom God has kept in your life to nurture and build up. మరి మన జీవిత భాగస్వామి దేవుడు మన ఆత్మీయంగా మనకి ఇచ్చిన సహచరుడిగా మనల్ని ఒకరినొకరు కట్టడానికి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి ఇచ్చిన వ్యక్తిగా మనం భావించవలసిన అవసరం ఉంది. Don't think of outreach and other ministries if this is not happening in our own homes. కాబట్టి మన ఇళ్లలోనే ఇది లేకుండా మనం బయటికి వెళ్లి పరిచర్య చేయాలి, అనేక మందికి సువార్త చెప్పాలని ఆలోచించడం అది కరెక్ట్ కాదు. God's greatest ministry is many times to serve where God has kept you. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప పరిచర్య ఏమిటంటే దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాడో అక్కడ నువ్వు నీ బాధ్యతలు, నీ పనులు నువ్వు సక్రమంగా చేయడం. You know, coming back to the question, we asked a question in the beginning. What is it that makes some people stop to help and makes some other people to keep on walking? కాబట్టి కొంతమంది ఏదైనా మరి అవసరతలో ఉన్న వాళ్ళని చూసినప్పుడు మరి వాళ్ళకి సహాయం చేయడానికి ఏది దోహదపడుతుంది, సహాయం చేయకుండా ఉండడానికి ఏది ఆపుతుంది? The one who keeps walking is one who's focused on himself. మరి ఆ సహాయం చేయకుండా మళ్ళీ దాటిపోయే వ్యక్తి యొక్క మరి ఉద్దేశం ఏమిటనంటే అతను తన మీద మాత్రమే తన దృష్టి ఉంది అతనికి. Their life is governed by fear or selfishness or indifference. భయము లేదా స్వార్థము లేదా మరి వ్యత్యాసాలను చూస్తూ మరి అటువంటి వాటి చేత నియంత్రించబడే వ్యక్తి అవసరతలో ఉన్న వ్యక్తిని చూసి దాటిపోతాడు, సహాయం చేయడు. But one who stops is operating from a heart transformed by God's love. ఎవరైతే ఆగి అటువంటి వ్యక్తికి సహాయం చేస్తారో అటువంటి వారు దేవుని చేత మార్పు చెందిన హృదయం కలిగిన వారై ఉంటారు. అందువల్లే వాళ్ళు ఆగి సహాయం చేస్తారు. They understand that helping the helpless, they are serving the Lord Jesus himself. మరి ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉన్నారో అటువంటి వారికి సహాయం చేసేవారు యేసుక్రీస్తు ప్రభువారికి స్వయాన సహాయం చేస్తున్నట్టు లెక్క. And here's the truth. కాబట్టి ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. ఒకటి, seeing will cost you. Seeing something will cost you. మరి ఏదైనా చూసినప్పుడు అది ఖచ్చితంగా నీ మీద మరి దానికి నువ్వు వెల చెల్లించాల్సిన అవసరం ఉంటది. It will cost you financial security. నీ యొక్క ఆర్థిక భద్రతను నువ్వు కోల్పోవాల్సి వస్తుంది. It may cost you public criticism. మరి బహిరంగంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. It will cost you your normal and comfortable life. నువ్వు సాధారణంగా జీవిస్తున్న సౌకర్యవంతమైన జీవితాన్ని వదులుకోవాల్సి వస్తుంది. You see, when Bernardo climbed that wall and saw those boys sleeping, his comfortable life ended that day. మరి ఎప్పుడైతే ఆ బెర్నార్డో గారు ఆ గోడలెక్కి అన్ని తిరిగి లండన్ లో మరి అటువంటి మరి హృదయ విదారకరమైన పరిస్థితుల్లో ఉన్న పిల్లల్ని చూశాడో తన సౌకర్యవంతమైన జీవితానికి ఆ రోజు ముగింపు పడింది. ఇక అయిపోయింది ఆయన జీవితం. He could never go back to his old life. ఆయన పాత జీవితాన్ని, సౌకర్యవంతమైన జీవితాన్ని ఇక ఎన్నడూ జీవించలేకపోయాడు బెర్నార్డో. But he gained something which money could never buy. అయితే డబ్బు పెట్టి సంపాదించలేని గొప్ప మహిమాన్వితమైనది ఆయన సంపాదించుకున్నాడు. He lost his comfortable life, but he saved more than 60,000 other people. మరి ఆయన సౌకర్యవంతమైన జీవితాన్ని పోయింది ఆయనకు, కానీ 60,000 మంది మరి అనాథ పిల్లలకి ఆయన సహాయం చేయగలిగాడు. He lost his plan for his life, but he found God's purpose for his life. తన జీవితం పట్ల తన ప్రణాళికను కోల్పోయాడు, కానీ తనకున్న ప్రణాళికలన్నీ ఛిద్రమైపోయాయి, కానీ దేవుడి ప్రణాళికను కనిపెట్టగలిగాడు. దేవుడి ప్రణాళిక ప్రకారం జీవించగలిగాడు. This is the fast God has chosen. కాబట్టి దేవుడు ఇటువంటి మరి ఉపవాసం మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. It is not giving up food for a day. That's what Isaiah 58 says. కాబట్టి it is not giving up food for one day. ఒక రోజు ఆహారం పెట్టడం కాదు. It is about giving up yourself to God.
కాబట్టి నీకు నీవే దేవుని కొరకు సమర్పించుకోవడం ఇటువంటి పనులు చేయడానికి. And what happens when you show obedience to this? ఈ విధమైన ఈ మాటకి, ఈ ఆజ్ఞకి నువ్వు విధేయత చూపిస్తే ఏం జరుగుతుందో తెలుసా? Read Isaiah 58, 8-11. మరి యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8 నుంచి 11 వచనాల వరకు ఉన్న వాక్య భాగంలో ఈ విధంగా రాయబడింది. 7, 8 కలిసి ఉన్నాయి. చదవండి. నీ ఆహారము ఆకలిగా ఉన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె వెదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయను. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదాన్ని బట్టి మాటలాడుటయు నీవు మాని, ఆశించిన దాన్ని ఆకలిగొనిన వానికి ఇచ్చి శ్రమపడిన వాడిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె నుండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలను ఉండేదవు. You remember, see what God is promising? ఎంత గొప్ప వాగ్దానాలు దేవుడు ఇక్కడ చెప్తున్నాడు చూడండి. If you live like this, God will take care of everything in your life. నువ్వు ఈ విధంగా కనుక జీవిస్తే దేవుడు నీ జీవితంలో ప్రతి ఒక్కదాన్ని ఆయన చూసుకుంటాడు. You will experience the intimacy with God like never before. You will find healing, you will find guidance, you will find satisfaction. కాబట్టి నువ్వు నీ జీవితంలో ఎన్నడూ లేని గొప్ప అనుభవాన్ని నువ్వు పొందుకుంటావు, సంతృప్తిని పొందుకుంటావు, ఆయన యొక్క కృపను నువ్వు పొందుకుంటావు, నీ వెలుగు ప్రకాశిస్తుంది, అంధకారం కూడా మధ్యాహ్నం వల్లే ఉంటది. Here you see, you didn't earn God's favor because of your good work. నీ మంచి పని ద్వారా నువ్వు దేవుడి యొక్క కృపను నువ్వు విధంగా పొందుకోవట్లేదు, అనుగ్రహాన్ని. What is telling is you aligned yourself to the heart of God. Therefore, this blessings is automatic in your life. దేవుని హృదయంకి అనుగుణంగా నీ హృదయాన్ని తిప్పుకున్నావు కాబట్టి ఈ ఆశీర్వాదాలు వాటంతట అవే నీ మీదకి వస్తాయి. In other words, you are blessed because you stopped asking for blessings and started participating in the work that already has God's blessings. కాబట్టి దాని అర్థం ఏమిటంటే, నువ్వు నన్ను ఆశీర్వదించు ప్రభు అని అడగకుండా ఏ పని చేస్తే ఆశీర్వాదం ఉంటుందని దేవుడు నిర్ధారించాడో ఆ పని చేస్తూ ఆశీర్వదించబడ్డాం. You know, the people in Isaiah's day were wondering why God was distant from them. మరి కాలంలో యెషయా గ్రంథం రాయబడిన కాలంలో దేవుడు ఎందుకు మాకు దూరంగా ఉంటున్నాడని ఒకంత ఆశ్చర్యం వ్యక్తం పరుస్తున్నారు వాళ్ళు. But God is saying you're feeling distant because you're far from the things that I care about. అప్పుడు దేవుడు అంటున్నాడు, మరి మీరు 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 నేను ఏదైతే నా హృదయ వాంఛ కలిగి ఉన్నానో దానికి దూరంగా మీరు ఉన్నారు కాబట్టి మీరు దాన్ని అనుభవిస్తా ఉన్నారు, ఆ లోటును మీరు అనుభవిస్తా ఉన్నారు. Return to justice, return to mercy. కాబట్టి న్యాయము కనికరం వైపు తిరగండి అని అంటా ఉన్నాడు. Stop speaking maliciously. మరి తప్పుగా మాట్లాడడం, మరి నోటికొచ్చినట్టు దూషణలు మాట్లాడడం మానేసేయండి అంటున్నాడు. Maliciously. Malicious is a medical word, right? Malicious means what? Cancer. మెలిషియస్ అంటే మరి క్యాన్సర్ కు సంబంధించిన మాట అది. Some of our words are like that. Cancer. It spreads. మన మాటలు కొన్ని క్యాన్సర్ లాగా ఉంటాయి, ఇతరులకు వ్యాప్తి చెందే విధంగా ఉంటాయి. The things we talk about other people. ఇతరుల గురించి మనం మాట్లాడే మాటలు. Stop speaking maliciously. కాబట్టి మనం అటువంటి మాటలు మాట్లాడడం మానివేయాల్సిన అవసరం ఉంది, దుర్మార్గమైన మాటలు. Return to loving your neighbor. మరి మనము మన పొరుగు వాడిని ప్రేమించడానికి మనం పూనుకోవాల్సిన అవసరం ఉంది. Return to building weak people up. మరి బలహీనులను కట్టడానికి వైపు మనం తిరగవలసిన అవసరం ఉంది. And you will find that I am there with you to bless you. కాబట్టి అప్పుడు మీరు నన్ను గుర్తిస్తారు, నేను ఆశీర్వదిస్తాను అని, నా ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారని చెప్తా ఉన్నాడు. So there is a testimony of a sister named Shara. షారా అనే ఒక సహోదరి యొక్క సాక్ష్యం ఈ విధంగా ఉంది. She came from a comfortable church, suburban church. She was comfortable with her religion. She had a nice life, safe life, earned well. మరి ఒక మంచి పట్టణ ప్రాంతంలో ఉన్న సంఘానికి సంబంధించింది, ఒక మంచి జీవితాన్ని, సౌకర్యవంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉంది. She served in the committee. మరి ఒక సంఘంలో ఉన్న మంచి కమిటీలో కూడా పనిచేస్తా ఉంది. But when a church did the series on Isaiah 58, somewhere she felt that God was calling her. మరి యెషయా 58 మీద ధ్యానాలు చేస్తూ ఉన్నప్పుడు ఆమెకి దేవుడు నన్ను ఒక పని కోసం పిలుస్తున్నాడు అన్న అనుభూతి కలిగింది ఆమెకి. So she started working in a homeless shelter, like a slum ministry. మరి స్లమ్ పరిచర్యని ఆమె చేయడం ప్రారంభించింది. She first went once in a month.
ఒకసారి నెలకు ఒకసారి వెళ్ళేది. Then when once in a week. ఆ తర్వాత వారానికి ఒకసారి వెళ్ళేది. She met people who were from broken homes, people with sad stories, and that changed her life. మరి విచారకరమైన మనుషులు, విచారకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్న మరి ఆ స్లమ్ ఏరియాలో ఉన్న వాళ్ళ జీవితాలను చూసిందామా. అది ఆమె గుండెను ఎంతో మండించింది. Finally she took the courage and invited one homeless woman named Maria to stay with her temporarily. మరి కొంతకాలం తర్వాత మారియా అనే ఒక మరి ఎటువంటి ఉండడానికి ఇల్లు లేని ఒక స్త్రీని కొంతకాలం పాటు తన దగ్గర ఉండడానికి తన ఇంటిలోనికి ఆహ్వానించింది శారా. But the temporary arrangement lasted for 3 years. మరి ఆ విధంగా కొంతకాలం అని అనుకుంది, కానీ మారియా ఆమె దగ్గర 3 సంవత్సరాలు ఉంది. And she stayed till Maria was financially stable to leave. మరి మరియా మరి ఆర్థికంగా తను సొంతంగా జీవించగలిగే పరిస్థితులు వచ్చేంత వరకు కలిసి ఉంది ఆమె దగ్గర. Sarah's comfortable life got complicated. మరి శారా యొక్క సౌకర్యవంతమైన జీవితము కొంత అసౌకర్యానికి లోనైంది. Her friends did not understand. మరి తన స్నేహితులు అర్థం చేసుకోలేకపోయారు ఈ విధంగా మారియాను తన ఇంట్లోకి రానియడం. Some people in church told that people are taking advantage of you. మరి నిన్ను చాలా మంది వాడుకుంటున్నారు, శారా నీకు అర్థం కావట్లే అని చెప్పారు సంఘంలో చాలా మంది. But Sarah's testimony was, finally I'm feeling like I'm following the Lord Jesus Christ instead of just talking about him. కాబట్టి శారా అటువంటి వాళ్ళకి చెప్పిన సమాధానం ఏమిటనంటే, నేను ఉట్టిగా మాటలు చెప్పడం కాదండి, యేసుక్రీస్తు ప్రభు నిజంగా అనుసరిస్తున్నాను అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది అని చెప్పింది. You see, this is what it is talking about. Are our lives actually looking like the Lord Jesus Christ? కాబట్టి మన జీవితాలను మనం పరిశీలన చేసుకున్నప్పుడు యేసు ప్రభు వారి జీవితం లాగా మన జీవితాలు కనబడుతున్నాయా? He fed the hungry, he touched the untouchable. మరి ఆయన ఆహారం లేని వారికి ఆహారం పెట్టాడు, అంటరాని వారిని ఆయన పట్టుకున్నాడు. He welcomed the outcast. మరి బయటకి అన్యులను ఆయన ఆహ్వానించాడు తన రాజ్యంలో. He confronted systems of justice, injustice. మరి అన్యాయాన్ని ప్రశ్నించాడు. And he gave up everything, including his own life, for others. అంత మాత్రమే కాదు, తన జీవితాన్నే మరి ఇతరుల కొరకు ఇచ్చేశాడు. And after doing this, he said, "Follow me." అదంతా చేసిన తర్వాత ఆయన అన్న మాట ఏమిటనంటే, నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు. Follow me does not mean sing songs for me. It does not mean that. నన్ను అనుసరించండి అంటే నా కొరకు పాటలు పాడండి అని కాదు. Follow me does not mean memorize Bible verses. మరి నన్ను అనుసరించండి అంటే దేవుని వాక్యాలు కంటత పెట్టడం కాదు. All that is not wrong, but follow me means do what I did. కాబట్టి అవన్నీ మంచిదే, పాటలు పాడండి, మరి వాక్యాలు కంటత చేయండి, కానీ నన్ను అనుసరించడం అంటే ఏమిటనంటే నేనేం చేశానది మీరు చేయండి అంటున్నాడు. Live as I lived. నేను ఎలా జీవించాను అలా జీవించండి అంటున్నాడు. Love as I loved. నేను ఎలా ప్రేమించాను అలా ప్రేమించండి అని చెప్తున్నాడు. You see, we can follow 2 kinds of religion sitting here. మనం ఇక్కడ కూర్చొని 2 రకాల మత నియమాలు మనం పాటించలేం. We can practice a religion that comes to fasting, prayer and Bible study and live lives that are fundamentally unchanged. కాబట్టి మనం ఉపవాసం ఉంటూ బైబిల్ స్టడీల్లో మనం పాల్గొంటూ మనము దేవుడు మనకు చెప్పిన విధంగా మనం జీవించకుండా ఉండడం ఒకటి. But there is another religion also which we can follow. మనం ఇంకొక మతాన్ని కూడా మనం పాటించవచ్చు. A religion that loosens the chains, breaks the yoke. మరి కట్టిన కట్లను విప్పుట, కాడిమాను మోకులు తీయుట అనే మతాన్ని కూడా మనం పాటించవచ్చు. A religion that feeds the hungry and shelters the homeless. మరి ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టేది లేక అనాథలకు ఆశ్రయం ఇచ్చే ఆ మతాన్ని మనం పాటించవచ్చు. And clothe the naked. మరి వస్త్రహీనుడు కనబడ్డప్పుడు వస్త్రం ఇవ్వడం అనే పరిచర్య మనం చేయవచ్చు. This religion is hard. ఈ మత సాంప్రదాయం కష్టమైంది. It can cost us everything. మనకు అన్ని మనం కోల్పోవాల్సిన పరిస్థితులు కూడా రావచ్చు. And this is the religion that God desires. అయితే ఇటువంటి మతం మనం పాటించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. You know, we will come to the Lent season after some time, right? Now started, huh? Okay. ఇప్పుడు మనము ఉపవాస దినాల్లో ఉన్నాం. We like to give something up on Lent, right? We like to give something up on Lent. లెంట్ ఉపవాసం సందర్భంగా ఏదైనా మనము వదులుకుంటూ ఉంటాం. Some people give up chocolates or things like that. కొంతమంది మరి చాక్లెట్లు తినడం మానేస్తారు ఉపవాసం సమయంలో. God is not telling. God doesn't desire giving up chocolates. He's saying, give up that indifference, that feeling of indifference, and give it up. కాబట్టి చాక్లెట్లు తినడం మానమని చెప్పట్లేదు, కానీ దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే మీలో ఉన్న వ్యత్యాసాలను వదిలేయండి, మానేయండి అంటున్నాడు. This is telling out, giving up that version of Christianity that expects nothing from us. You can live as you want. కాబట్టి మనము ఏమనుకుంటామంటే నాకు ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు, నేనేం వదులుకోవాల్సిన అవసరం లేదు, అంత సౌకర్యవంతమైన క్రైస్తవుడిగా నాకు జీవించడానికి అవకాశం ఉంది అని అనుకుంటారు చాలా మంది. You know, this version tells us give everything
that God has given you. అయితే దేవుడు చెప్తున్న మాట ఏమిటనంటే దేవుడు నీకు ఇచ్చిన సమస్తాన్ని వదిలిపెట్టుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండు అని చెప్తున్నాడు. And then you will experience the blessing of God that you never experienced. అప్పుడు నువ్వు నీ జీవితంలో ఎన్నడూ లేనంత గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. You will find the joy of the Lord that nothing can take away. మరి దేవుడి యొక్క గొప్ప సంతోషం నీ హృదయంలో నింపబడుతుంది, దాన్ని ఏది తీసివేయలేదు ఈ ప్రపంచంలో. I will read Matthew 25:31 onwards in English and then we will close. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుంచి ఆంగ్లంలో చదవబడుతుంది. ఆ తర్వాత మనం ముగించుకుందాం. When the Son of Man comes in his glory and all the angels with him, he will sit at his glorious throne, and all the nations will be gathered before him. He will separate them one from another, just as a shepherd separates the sheep from the goats. He will put the sheep on his right, but the goats on the left. Then the king will say to those on his right, "Come, you who are blessed by my Father, inherit the kingdom prepared for you from the foundation of the world. For I was hungry and you gave me something to eat. I was thirsty and you gave me something to drink. I was a stranger and you invited me. I was naked and you clothed me. I was sick and you visited me. I was in prison and you came to me." Then the righteous will answer, "Lord, when did we see you hungry and feed you, or thirsty and give you something to drink? When did we see you a stranger and invite you in, naked and clothe you? And when did we see you sick and in prison and come to you?" And the king will answer to them, "Truly I say to you, when you did this for the least of these brothers or sisters of mine, you did it for me." May we be trained, may we train ourselves to see the suffering that the world has taught us not to see. కాబట్టి మనం ఎలా మనల్ని తర్ఫీదు చేసుకుందామనంటే, మరి శ్రమలో ఉన్న వారిని పట్టించుకోకుండా ఉండడానికి ఈ లోకం మనల్ని తర్ఫీదు చేస్తుంది. అలా కాకుండా శ్రమలో ఉన్న వారిని పట్టించుకునే విధంగా మనల్ని మనం తర్ఫీదు చేసుకుందాం. We do it for our own good. Remember that. ఇది we are the most blessed when we do that. ఆ విధంగా మనం శ్రమలో ఉన్న వారిని పట్టించుకుంటే మనకు మనం మేలు చేసుకుంటున్నట్టు లెక్క. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Pray briefly. ప్రభువా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ దాసుని ద్వారా మా దృష్టికి తీసుకొని వచ్చిన లేఖన భాగాలన్నిటిని బట్టి వందనాలు ప్రభువా. అవును ప్రభువా, మా చుట్టూ ఉన్న సమాజంలో ఎంతో మంది అవసరతలో ఉన్నవారు, అక్కరలో ఉన్నవారు ఉన్నారు ప్రభువా. ఆ విధమైన వారిని అక్కరను చూసి మేము దాటిపోయే వారంగా కాకుండా వారిని పట్టించుకోవడానికి, వారికి సహాయం చేసేవారిగా మమ్మల్ని అందరినీ పురికొల్పమని, ఆ విధమైన ఉపవాసం నీకు ఇష్టమైన ఉపవాసం అని మీరు చెప్తా ఉన్నారు ప్రభా. తద్వారా మేము ఆశీర్వదించబడతామని చెప్తా ఉన్నారు ప్రభా. ఆ విధంగా మా సంఘంలో ఉన్న మేమందరము మా సౌకర్యాన్ని పక్కన పెట్టి, మా స్వార్థాన్ని పక్కన పెట్టి, తండ్రి మాలో ఉన్న గర్వాన్ని పక్కన పెట్టి, మాలో ఉన్న ఆ మంద దృష్టిని పక్కన పెట్టి, అవసరతలో ఉన్న వారిని చూడడానికి, వారి అవసరతలో వారికి సహాయం చేయడానికి, తద్వారా ఆశీర్వదించబడడానికి సహాయం చేయమని అడుగుతూ, ఈ మాటలు మా హృదయంలో భద్రం చేసుకుని మేము మీకు ఇష్టమైన వ్యక్తులుగా జీవించబడడానికి సహాయం చేయమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పుణ్యనామంలో మిక్కిలి వినయముగా బతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Now to him who is able to keep you from falling and to present you before his glorious presence without fault and with great joy, to the only God our Savior, be glory, majesty, power and authority through Jesus Christ our Lord before all ages, now and forevermore. Amen. Amen. Thank you. God bless you.